హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ బచ్చలి కూర పచ్చడి. ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఒక కడాయి పెట్టి ఒక గుప్పెడు పల్లీలని ఇలా వేయించి పెట్టుకోవాలి. బచ్చలి కూరని నీట్గా కడిగి పెట్టుకొని తగినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, మనం తీసుకున్న బచ్చలి కూరకి సరిపడా కారం ఉండే అన్ని పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి. మళ్ళీ అదే కడాయిలో బచ్చలి కూర కూడా వేసి మంచిగా మగ్గించుకోవాలి. బచ్చలి కూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో చాలా కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ బచ్చలి కూరలో 102 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి బచ్చలి కూర తినడం వల్ల చాలా మంచిది. రక్తహీనత ఉన్నవాళ్ళు కూడా తరచుగా బచ్చలి కూర తీసుకోవడం వల్ల బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మగ్గించుకున్న బచ్చలి కూరని చల్లారనిచ్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నవన్నీ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో నూరుకునే సదుపాయం ఉన్నవాళ్ళు ఈ పచ్చడిని రోట్లో నూరుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే అంత పెద్ద రోల్ లేదు. మిక్సీలో వేసుకున్నప్పుడు మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మగ్గించుకున్న బచ్చలి కూరను కూడా వేసుకోవాలి. వేసి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పోపు చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేసుకొని పోపు చేసుకుంటే టేస్టీ బచ్చలి కూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీకు పెంచుకునే సదుపాయం ఉంటే ఇంట్లోనే పెంచుకోండి. మా ఇంట్లో అయితే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బచ్చలి కూర చెట్టు, బచ్చలి కూరతో పప్పు కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈజీగా మన పెరట్లోనే దొరుకుతుంది కదా అని చీప్గా చూడొద్దు. బచ్చలి కూరని చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి. మా నాన్నమ్మ చిన్నప్పుడు రోట్లో నూరేది, చాలా టేస్టీగా ఉండేది పచ్చడి. వేడి అన్నంలో ఈ బచ్చలి కూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీలో చాలామంది ఆల్రెడీ తినే ఉంటారు నేను అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.